భారతదేశం విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు యొక్క సమ్మేళనే లౌకిక దేశం భారతదేశం. దానికి అనుగుణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. అయితే ఈరోజు ఏంటంటే 2014లో అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ఆ యొక్క లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా అనేక పథకాల్ని రద్దు చేస్తూ కార్పొరేట్లకి ఊడిగం చేస్తూ కార్పొరేటర్లకి దోచిపెట్టేదానికి అదాని, అంబానీ, అదేవిధంగా రిలయన్స్ అంబానీ ఇలాంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న సంపద అంతా కూడా దోచిపెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఏంటంటే దాంట్లో భాగంగానే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. అదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి ఉపశమనం ఉండింది. అదొక చట్టంగా ఉండింది, జీవనాధారంగా ఉండింది, చట్టంగా ఉండింది. దాన్ని ఏంటంటే రద్దు చేస్తూ 2005లో కమ్యూనిస్టులు కేంద్రంలో బలంగా ఉన్నారు కాబట్టి ఈ చట్టాలన్నీ కూడా రూపుదిద్దుకుని చట్టంగా మారాయి. అయితే వీటిని తీసేయాలని దుర్మార్గమైన ఆలోచనతో రామ్జీవ్ అనేటువంటి పేరుతో ఈరోజు ఏంటంటే ఒక చట్టాన్ని తెచ్చారు. గతంలో అయితే 10% రాష్ట్రం, 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అయితే ఈరోజు ఏంటంటే 40% రాష్ట్రాలు, 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ యొక్క మీద భారం పడితే రాష్ట్రాలు ఈ ఉపాధి హామీ పథకాన్ని మూసేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకుంది. వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, రాముడి పేరు పెడితే మీకేంది బాధ అని. ఈరోజు హిందువులు రాముడి పేరు పెట్టమంటాం, రేపు క్రిస్టియన్లు జీసస్ పేరు పెట్టమంటారు, ముస్లింలు ప్రవర్త పేరు పెట్టమంటారు, జైన్ల పేరు పెట్టమంటారు, అదేవిధంగా ఏంటంటే బౌద్ధుల పేరు పెట్టమంటారు. ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడికి దారి చేస్తాయో ఆలోచించాలా. రేపు రాబోయే రోజుల్లో గాంధీ తీసేసి రూపాయి నోట్ల మీద, 100 రూపాయల నోట్ల మీద లక్ష్మీ బొమ్మను కూడా ముద్రించేటువంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పి వామపక్షాలు, అదేవిధంగా సంఘ సంస్కృతులు ఇట్లా వ్యతిరేకించాలా, బీజేపీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.